తీసుకొని రాసేస్తా ఉండండి అన్నయ్య. ఓకే మీకు no overlap payment will be made. TS is responsible. Next the overlap payment ante. Okay, next. Website facilities kavalani. Okay, follow the guidelines. Demand తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. Okay. నెక్స్ట్ బేసిక్ అనేది ఇవ్వడం లేదు. Okay. 7 రిజిస్టర్స్ అప్డేషన్ ఉన్నాయి మేడం. Okay. నెక్స్ట్ మూడు రకాల మోడల్లో పని జరుగుతున్నప్పుడు ఫోటోలు పెట్టడం జరిగింది. మిగతా ఇవ్వట్లేదు. నెక్స్ట్ మేడం వర్క్ ఫైల్లో 21 డాక్యుమెంటరీ లేదు. అంటే 7 to 8 వరకు నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ మేడం ఇంకోటి ఎక్స్పెక్ట్ చేయకండి 21 డాక్యుమెంట్స్ ఉండవు. ఓకే నెక్స్ట్ ఎందుకంటే ఇది రైతులకు కూడా సంతకాలు లేవు మేడం. మేడం నష్ట రోగాలు అనేది నిర్వహించలేదు. నిర్వహించలేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. వేజ్లో అలాగే పెట్టారు. నెక్స్ట్ మేడం పని భాగం కాపు రాయడం జరుగుతుంది. సగటులో నెక్స్ట్ రోజుగా నివాసం అనేది నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో రాయట్లేదు మేడం రిజిస్టర్లో అన్ని అసంగతులు. మేడం మన కష్టపడి సరైన గ్రామసభ నిర్వహించడం జరిగిందంటే దాన్ని లేబర్ బడ్జెట్ అనేది రాయలేదు మేడం. వార్షిక ప్రణాళిక అనేది నిర్వహించలేదు. సంబంధించి 4 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించలేదు. కాకపోతే గ్రామసభలో చూపించడం జరిగింది. నిర్వహించడం జరిగింది. మేడం ట్రాక్టర్ వాచ్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలా కాకపోతే చేయట్లేదు. ఏమున్నా సరే రెడీ చేసుకొని పెట్టచ్చు కదా బాబు. ఇప్పుడు ఎవరున్నారు ఎఫ్ఐ పిఎస్లే ఉంటారు కదా. ఏం మాట్లాడతారు నెక్స్ట్ మేడం హాజరు లేవు మేడం. ముగ్గురికి ఏ రోజు పని చేసారు వీళ్ళకి మాస్టర్లో హాజరు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ మేడం 13 మందికి వీళ్ళకి 55 రోజులు పని చేసినట్టు మాస్టర్లో ఉంది మేడం. సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. ఏంటది ఎన్నది 30 30 మేడం. 30నా 30. ఏం లేవు సంతకాలు లేవు మేడం మాస్టర్లో. 13 మంది. అవును 30 అదే చెప్పావు కదా సంతకాలు. అదే మేడం 30 అది. మరి ఇంకేంటి 31 మేడం. ఫిక్స్ ఫండ్ అనేది నిర్మించుకున్నట్లు ఉంది కానీ
పని ప్రదేశంలో పూడ్చుకోవడం జరిగింది మేడం. వీటికి సంబంధించి ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఫిష్ పాండ్ మేడం పూడ్చుకోవడం జరిగింది మేడం. ఎంబీ బుక్ ఎందుకు ఇవ్వలేదు? ఫిష్ పాండ్ ఎంబీ బుక్ ఎందుకు ఇవ్వలేదు? మేడం రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 3 వకేట్లు 622 మొక్కలు నాటినప్పుడు మేడం. పని ప్రదేశంలో మనకు వెళ్ళి ఎక్కించగా 322 ఉన్నాయి మేడం. ఇంకా 345 చనిపోవడం జరిగింది. Hand it over to GP. Hand it over to GP. Action by further maintenance by GP. మనకు సంబంధం లేదు. నెక్స్ట్ హార్టికల్చర్ అలాగే నర్సరీకి సంబంధించి ఎఫ్ఐఎఫ్కి సంబంధించిన బిల్స్ వచ్చేసి అనేది ఇవ్వలేదు. ఫర్టిలైజర్కి సంబంధించి ఈరోజు డే అది ఉంది కాబట్టి పతిపోలేదు. నేను రాసేదా పక్కన రాస్తాను. మొక్కలు నాటినట్టు ఫర్టిలైజర్లో 402 ఉన్నాయి. మిగతా 42 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. పర్సెంటేజ్ 90% ఉంటుంది. సంబంధించి తీసుకొని రాసేసాను. తొందరగా అయిపోయింది. ఇక్కడే రాస్తాను. అక్కడే రాస్తాను చేస్తుంటాను. మేడం 2 డ్రైవ్ ప్లాట్ఫామ్ సంబంధించి ఎందుకు ప్లాన్ చేయలేదు మేడం. కొలతలు చేయడం జరిగింది.
నష్టపోతే కనుక సంతకాలు చేసి పేమెంట్ అనేది చేసుకోవడం జరిగింది మేడం. వీళ్ళని అడిగితే పని చేయడం జరిగింది కాకపోతే నాకు బుకింగ్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మేడం విజయ నష్టంలో పనికి రాలేదని చెప్పేసి మనకు చెప్పేది జరిగింది మేడం. ఇద్దరికి పేమెంట్ అనేది వీళ్ళ సంతకాలు కూడా లేదు మేడం. ఎన్ఐఎస్ మాస్టర్ అది వీళ్ళని రాకపోవడం ఇవ్వమంటే ఇవ్వలేదు మేడం. ఏమైంది మనం రాకుండా పని డబ్బులు వెళ్ళాయా? ఇక్కడ ఆల్రెడీ సంతకం ఉంది కదా, ఎవరు కొట్టేశారు? అది ఆల్రెడీ సంతకం ఉంది, అటెండెన్స్ వెళ్ళింది. ఏమైంది? సరే ఆ సంతకం లేకపోతే లేకపోయింది. మేడం ఇక్కడ ఒక వర్కేకి సంబంధించి నేమ్ కూడా అనేది లేదు మేడం. ఫార్మేషన్ ఏర్పాటు చేసుకుంటాం. నెంబర్ నేమ్ అదైతే 153135 వాళ్ళకి చూపించు. ఎవరికి ప్లాన్ చేసిన మేడం 4 వర్కేలో 2 సేమ్ మేడం. ఇది ఎన్ఐసి మాస్టర్ ఫస్ట్ 100 డేస్ అని రాయడం జరిగింది. నెక్స్ట్ పని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది మేడం. అంటే గ్రామ సభలో మనకు ఫోటో చూపెట్టడం జరిగింది. నేను చేసినట్టు ఆయన నెక్స్ట్ మేడం ఇక్కడ డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవట్లేదు. జాబ్ కార్డ్ అవును మేడం. 26 యాక్ట్ సంబంధించి మేడం లేబర్ బడ్జెట్ అనేది రాయాలి. ఐటీ పర్మిషన్ లెటర్ ఉంది మేడం 27. నెక్స్ట్ నర్సరీకి సంబంధించి మేడం డిమాండ్ 4 రిజిస్టర్స్ ఉంటాయి కదా, నాకు చూపెట్టలేదు. చూపెట్టడం జరిగింది. చూపించారా? కొంచెం నాన్న ఇది చూసుకోండి. మీరు బాగా రాస్తున్నారు కానీ ఇది ఒకటి చూసుకోండి. ప్రొడ్యూస్ మీరు విత్ ఇన్ 7 days అంటారు సార్. ఆల్రెడీ ప్రొడ్యూస్ రాదు సార్. నెక్స్ట్ 29 నర్సరీ అండ్ టీకేకి సంబంధించిన బిల్స్ అండ్ అవుతాయి సంతకాలు ఉన్నాయి, ఆధార్ ఉన్నాయి మేడం. టోటల్ చేసి
పనిచేసినట్టు సంతకాల నష్టంలో ఆదాయం మేడం, కాకపోతే టోటల్ డేస్లో 0 అని వేయడం వల్ల వీళ్ళు పనిచేసిన నష్టం అవ్వలేదు. నెక్స్ట్ మేడం నష్టంలో సంతకాలు మేడం. సార్ కాదు మేడం, ఇది ఆ రోజు పనిచేస్తే 3 రోజులు పేమెంట్ అయితే 3 రోజులు పేమెంట్ అనేది కాలేదు మేడం. అవును మేడం. డేస్ పనిచేసారు మేడం, 3 డేస్ పేమెంట్ అయింది, మిగతా 3 డేస్ పేమెంట్ అనేది కాలేదు. అవును మేడం, 31 సంతకాలు లేవు మేడం. నష్టాలు సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది. 7 మెంబర్స్ మేడం. మేము అంటే మాస్టర్లు ఉన్నాయి మేడం, మాకు 7 మాస్టర్లకు సంబంధించి 7 మంది. అవును మేడం. రేగొండ రేగొండ మేడం ఇక్కడ పంచాయతీరాజ్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు. 34కి సంబంధించి మేడం ఇక్కడ ఎక్సెస్ పేమెంట్ అనేది వెళ్ళడం జరిగింది. 3 మెంబర్స్ మేడం మీరు 14 రోజులు పనిచేసారు, కాకపోతే 2 డేస్లో 79 వేయడం వల్ల 3 డేస్ ఎక్సెస్ లేదు. 3 మెంబర్స్ లేదు మేడం, వేరే వేరే 3 లక్షల 17 డేస్ బ్యాక్ సైడ్ అబ్స్ట్రాక్ట్ కన్ఫ్యూజన్ గా రాయొద్దు. ల్యాండ్ డెవలప్మెంట్ యాక్చువల్ డేస్ 5, రికార్డెడ్ వాజ్ 6, 5, 6, 4కి 5, 3 డేసే కదా. నువ్వేమన్నావు ఇక్కడ 14 డేస్ అంటావు, 14 డేస్ అంటావు. అంటే వీళ్ళు ఏది రాయాలో అదే రాయాలా నువ్వు. అది ఎట్లా రాయాలా? 3 వర్క్ ఐడీలో 3 డిఫరెంట్ వర్క్ ఐడీస్లో రాయాలి. సరే ఇప్పుడు ఏంటి 3 రోజులు ఎక్సెస్ పోయిందని ఒక్కొక్క మాస్టర్లో ఎంతమంది ఉన్నారు? 11 మెంబర్స్ మేడం. 11 మెంబర్స్. అంటే వీళ్ళు పని చేయకుండా ఎక్సెస్ 1 డే అవును. నెక్స్ట్ మేడం టీకేఎస్కి సంబంధించి మెజర్మెంట్ రావడం జరిగింది. ఏం మేడం ప్లేట్లో థిక్నెస్ బాగుంది మేడం, మీ మల్లంపల్లి బాగా బాగుందా? బాగుంది మేడం. తర్వాత చెప్పు. మీరు చదవలేదు
ఒక ఫోటో ఫైల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది చూద్దాం. Excellent, Nana. God bless you. Give him a hand. Excellent work done by Mallampalli PS. ఎట్లాగో ఫొటోస్ పెట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పటి నుంచి జరుగుతున్న వర్క్స్ అన్నింటినీ కూడా బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ పెట్టుకొని మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ చెరువు తాండా మీరు వాయిల విలేజెస్ తీసుకోండి. ఇప్పుడు ఒక అతను నడుస్తుంది కదా. ఇప్పుడు ప్రస్తుతం మన్ను చెరువు తాండా చెప్పండి. మన్ను చెరువు తాండా ఆపుకుంటున్నాను. సంతకాలు పెట్టండి. ల్యాండ్ మీకు బాగుందా, లేకపోతే వర్క్స్ ఏమైనా బాగున్నాయా, ప్లాంటేషన్ బాగుందా చెప్పు. ఉంటే తలోపడంగా అమ్మ రేపు పంచాయత్ సెక్రటరీస్ అందరికి అన్ని వర్క్స్ పోలింగ్ స్టేషన్ అన్నీ ఉంటాయిగా. ల్యాండ్లు అన్ని చేసుకున్నారా? ఏమి ఇష్యూస్ ఏం లేవా? వాటర్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇందాక ఎవరు పంచాయత్ సెక్రటరీ అయిపోయింది కదా 2 జీబీలా 8 and 26 లేదు బాబు. ఒకటి రాస్తారు, అక్కడ ఒకటి రాస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏంటిది పేమెంట్ చేయడం జరుగుతుంది. సంతకాలంటే హాజర్లు ఉన్నాయా? నెక్స్ట్ 27 మల్లె చెరువు తాండా గ్రామ పంచాయతీ నందు నేమ్ ప్రాసెస్లో 27 ఇంకా 41 మంది పనిచేసినట్టు అవసరం మందులు ఏపీఓ గారి సంతకం కానీ ఏది థిక్నెస్సా? థిక్నెస్ అక్కడ వాళ్ళు డిఆర్పిసి వెళ్తారు. మిస్ అయితే మళ్ళీ కష్టం కదా. మీరెందుకు కూర్చున్నారు? ఇచ్చినప్పుడు అయిపోయినాయా? ఏందయ్యా చెప్పింది చేయండి. మీరు 1 to 9 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. మేడం 9 వరకు ఇక్కడ అవైలబుల్ ప్లాంటేషన్, డిగ్రీ కమ్యూనిటీ ప్లాంటేషన్ ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి దాంట్లో సంతోషంగా వ్యక్తపరచడం జరిగింది. ఓకే గుడ్. అలా ఉండాలి చేసే పని. ఏదో తప్ప చెప్పండి. చెప్పండి కూడా నీకు కూడా రాదు. చెప్తారో మీ వాళ్ళకు
ఆఫ్టర్ గ్రామ సభ అయిపోయాక వేరే రాయలేదు. నేను ఫైల్ అయిపోతుంటే చూపించినారని చెప్తాను. నాకు ఎక్కడో ఒక దగ్గర రాయాలి కదా చూపించినారు. గ్రామ సభ వేరే దీనికి వెళ్ళిన తర్వాత చూపించడం జరిగింది మేడం. ఏముంది ఆయన కూడా వేరే దీంట్లో చూసినాం అయిపోయి రాసేది అయిపోయేది కదా. ఏమి ఇవ్వలేదు. ఏమయ్యా ఏపీఓ చూపించు. నెక్స్ట్ మేడం 11 మంది అన్నదారులకు మేడం 50,000 రోజులు పనిచేసిందని పథకాలు లేవు మేడం. అసలు వీళ్ళని అడిగితే పని చేయడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. నెక్స్ట్ మేడం ఇక్కడ హాస్టల్లో అటెండెన్స్ అనేది లేదు మేడం. వీళ్ళని అడిగితే పని చేయడం జరిగింది, వేతనాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి తెలపడం జరిగింది. నేను కాదు రాసింది అపేక్ష. మేడం ఇక్కడ ప్లాంటేషన్లో 3 వర్గాలకు సంబంధించి మేడం 17,400 నాటుతుంది. ప్లాంటేషన్లో 19,200 చనిపోవడం జరిగింది మేడం. 86% సర్వే అవ్వదు మేడం. మెయింటెనెన్స్ అయిపోయిందా? చేస్తున్నారు. మెయింటెనెన్స్ లేదు. ఒకదానికి అప్పటిదాకా ప్లాంటేషన్ 2,500 మొక్కలు నాటుతుంది మేడం. పరిప్రదేశంలో 19,65 మొక్కలు ఉన్నాయి మేడం. మిగతా కమ్యూనిటీ అంటే ఎక్కడ? మేడం ఇక్కడ ప్రజలు తెలుసుకునే ఎక్కువ అనిపిస్తుంది. ఇలా 78% అయింది. బయట రోజులు ఒకరికి 500 ఉన్నాయా లేదా? 100 మొక్కలు ఉన్నారు మేడం. అట్లా తప్పమ్మా. ఇప్పుడు అంటే కరెక్ట్ లేకపోవట్లేదు మేడం. మీరు ఉన్నాయనుకుంటున్నారు లేదంటున్నారు. అదే కదా. మీరే కదా సంతకం వేసుకుని ఇక్కడ రిజెక్ట్ చేపిస్తే చేపిస్తామని చెప్పండి కానీ మీరు ఉన్నాయని లేవని కరెక్ట్ కాదు. ఫిట్నెస్సేనా? చెప్పండి ఏంటో. ఇది ఆల్రెడీ చూసి సిరిగవాడా? మేడం గ్రామ సమాచారం ఉంటే థ్యాంక్ యూ. వివరాలు తెలుసుకుంటాం మేడం. గ్రామ పంచాయతీ ఓకే. ప్లాంటేషన్ ల్యాండ్ నేను సంతకాలు పెట్టినాయి. గుడ్. నెక్స్ట్ 100% సర్వైవల్. గుడ్. చెప్పండి. నెక్స్ట్ మేడం 100 డేస్ కంప్లీట్ అయింది కదా. మేక్ ద పేమెంట్. నెక్స్ట్ ఈ క్వాంటిటీ తగ్గించలేదు మేడం. ఎక్కడ? 100 డేస్
ఓకే, వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ కూడా సేమ్ మేడం, అంటే 100 days కంప్లీటెడ్, క్వాంటిటీ డిడక్షన్ అనేది చేయలేదు. నెక్స్ట్ మేడం ఇక్కడ ఉండు. సారీ ఈగ తీయ ఈగ వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళు కూడా సేమ్ మేడం, 100 days కంప్లీటెడ్, క్వాంటిటీ డిడక్షన్ అనేది చేయలేదు. 13th పని వద్ద సౌకర్యాలు కావాలని చూడడం జరిగింది. 14th వచ్చేసి డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నోటీస్ మ్యాన్ అనేది తీసుకోలేదు మేడం. అలాగే 50% జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. అలాగే పే స్లిప్లు అనేది ఇవ్వడం లేదు. ఏ రకాల రిజిస్టర్లు అనేది అప్డేషన్ ఉంది మేడం. ఫోటోలకు సంబంధించి మేడం ఒక పనికి ముందుకు సంబంధించి ఇవ్వలేదు మేడం. అలాగే వెబ్సైట్ నిర్వహించలేదు. ఇందులో రైతులకు ఉన్న సంతకాలు ఉన్నాయి. మత రోగాలు అనేది లేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది ఉంది. 12 కాలం అనేది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ 25 మేడం, రోజుగారి వరకు నిర్వహించడం జరుగుతుంది కానీ అన్ని అంశాలు అనేది రాయట్లేదు. ఓకే, 27 షీట్ ఎక్కడుంది? ఓకే, 28 సంబంధించి మేడం, ఇక మద్దతుకు సంబంధించి రిజిస్టర్లు అనేది ఇవ్వలేదు మేడం. అంటే ఈ issue mentioned further accept or not? Because already shown in the grams. No, I never know. issue రాసిన తర్వాత గ్రామ సభలో ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ మేడం, బిల్స్ అండ్ వోచర్స్ అనేది ఇవ్వలేదు. నర్సరీ అండ్ ఓకే, నెక్స్ట్ మేడం ఇక్కడ ఎవరి పీపుల్కి సంబంధించి మేడం, ఇక్కడ నష్టంలో వీళ్ళ డిఏ గారు క్వాంటిటీ కానీ సంతకాలు కానీ ఏం లేకుండానే పేమెంట్ అనేది చేయడం జరిగింది. దానివల్ల ఏమి ఓకే 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 వాళ్ళకి టైం తక్కువ, పని ఎక్కువ. సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది మేడం. 31st అవును మేడం. ఏం సంతకాలు బేసిక్గా సంతకాలు లేకుండా చూపించు. ఎన్ఐసినా? సంతకాలే లేవా? వాచర్ పేమెంట్ ఇది. వాట్సాప్ పేమెంట్. నెక్స్ట్ మేడం, కమిషన్ ఆదేశాలకు సంబంధించి మేడం 1904 మొక్కలు నాటడం మేడం. భారతదేశంలో 1576 మొక్కలు అనేది ఉన్నాయి మేడం. 328 మొక్కలు అనేది లేదు మేడం. వాటర్
పేపర్ అంటే మీ కంప్లైంట్ రేసింగ్ అదంతా తర్వాత కదా చెట్లు ఏం చేస్తారు ఇప్పుడు అని అడుగుతున్నా. లేకపోతే ఇబ్బంది అయితే రీప్లేస్మెంట్ చేయండి. అర్థమైందా? మీ నోట్కి వచ్చిన వాళ్ళతో ఒప్పుకోరు. హార్టికల్చర్లో 143 మొక్కలు నాటడానికి ఉంది మేడం. పరిసరీలో 65 ఉన్నాయి. మిగతా 78 మొక్కలు అనేది లేదు మేడం. ఇల్లు దున్నుకొని మొక్కలు పంట వేసుకోవాలి. మళ్ళీ రిప్లేస్మెంట్ నోటీస్ ఇవ్వండి అమ్మా పార్టీ ఖచ్చితంగా. మళ్ళీ ఆయన పెట్టి ఆ ఫొటోస్ ఎంపీడీఓ గారితో సర్టిఫై చేసి సబ్మిట్ చేస్తేనే డ్రాప్ అవుతుంది, లేకపోతే రికవరీ అయ్యింది. అర్థమైందా? నెక్స్ట్ మేడం పంచాయతీరాజ్కి సంబంధించిన రికార్డు ఇవ్వలేదు మేడం. 36 మేడం ఫారెస్ట్కి సంబంధించిన రికార్డు అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ మేడం 37కి సంబంధించి టీజీఎఫ్కి సంబంధించి మేడం వీక్నెస్ మేడం. మాస్టర్ కోడ్ మేడం అది Okay, PS you can go. PS secretary. మేడం దానికి చాలా Panchayat secretary can go. Ever? Go to your village. Let's take care of your. సంబంధించి వచ్చేసి అక్కడ ఇల్లు కట్టుకుంటారు మేడం.
లేకుండా జీపీ మైగ్రేట్ కావడం వల్ల రికార్డ్ పోయినా ఉభయంలో అంశం మేడం మేడం రోజ్గార్ రీచర్ కాబట్టి గ్రామంలో చూపించడం జరిగింది మేడం డాటా షీట్ అనేది వేరే మేడం 33 అంశం మేడం 11 ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ పనులకు సంబంధించి రైతు మద్దతు పథకం జిల్లా స్టార్ట్ తనిఖీలు మేడం ఉన్నాయా లేవు 34 అంశం మేడం ఒక మచ్చర్లో ఏపీ గారు సంతకాలు మేడం అదేమో పిఓ గారు సంతకాలు 35 అంశం మేడం 96 మచ్చర్లు సిఓ గారు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం ఎన్నిట్లో 96 సిఓ సంతకాల పేమెంట్ చేసేటప్పుడు ఎవరు సిఓ అయితే ఇనిషియలే కదా దాన్ని చేసేది ఇట్లా గీకడమే కదా ఇనిషియలే కదా దాన్ని చేసేది ఒక పెన్తో ఇట్లా అన్నా అయిపోతుంది తర్వాత అంటే ఎవరు పేమెంట్ చేసిందో తెలుసుకోవడానికి ఉండదు అట్లా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంట సంతకం వేస్తే మన బాధ్యత మస్టర్లలో రికార్డ్ చేసిన ఎంబీ వేరే ఉంది మేడం కాకపోతే మళ్ళీ వాళ్ళు వేరే ఎంబీ రికార్డ్ చేసుకొని మనకు ఆ వేరే ఎంబీ ఇవ్వడం జరిగింది మేడం అంటే మస్టర్లలో ఒక ఎంబీ ఉంది మేడం కాకపోతే మళ్ళీ మనం రికార్డ్ చేసుకుంటారు వేరే ఎంబీ ఇస్తారు మన సపరేట్ ఎంబీ రికార్డ్ చేసి ఇవ్వడం జరిగింది కట్టుకోవడం జరిగింది మేడం 5,000 రూపాయలు మనం ఫీలర్ వేలు వస్తే అది పూర్తి చేయడం జరిగింది మేడం కట్టుకున్నట్టు స్టార్టింగ్ ఫోటో చూపించడం జరిగింది మేడం ఫోటోలు కట్టిర్రా అంటే ఇప్పుడు లేదు అంటే వాస్తవం పెద్ద మళ్ళీ వాళ్ళు ఇద్దరు కలిసి పెద్ద కట్టు show cause notice to farmer, okay, issue show cause notice to farmer, not show cause, sorry, notice to farmer and see that it is constructed, okay. ఏదో కథలు చెప్తా అంటే కుదరదు ఇక్కడ ఫోటో పెడితేనే డ్రాప్ అవుతుంది లేదా రికవరీ. నెక్స్ట్ మేడం 32 అంశం మేడం ఎల్పిడిని రికార్డ్ చేయకుండా డైరెక్ట్గా క్వాంటిటీ చేసి పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎట్లా చేస్తావు బాబు క్వాంటిటీ మేడం డైరెక్ట్ ఎట్లా చేస్తావు ఎవరు చెప్పిండ్రు ఏ వర్క్ ఇది? 39 అంశం మేడం ఈ పిఆర్ఏ కలిగి మేడం 40వ అంశం మేడం ఇది మన క్యాన్సర్ సంబంధించి మెజర్మెంట్ రావడం జరిగింది మేడం 1919 రూపాయలు మేడం. 41వ అంశం మేడం ఈ క్యాన్సర్లో మెజర్మెంట్ కూడా రావడం జరిగింది మేడం ప్లాస్టింగ్ సంబంధించి 1000 రూపాయలు లెక్క
42 అంశం మేడం 6 వర్కెలు లేదు మేడం 2 ఎంబుక్లలో పాస్ అవుట్ లేకుండానే 54,200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం 5,40,200 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. పాస్ అంటారు వితౌట్ పాస్. నెక్స్ట్ 42 అంశం 43 బాబు. మేడం ఇది ఎంబీ క్యాల్కులేషన్ మిస్టేక్ మేడం. ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది మేడం 5,200 రూపాయలు. నెక్స్ట్ మేడం 44 అంశం మేడం 3 రోజులు పనిచేస్తే 3 రోజుల కాలంలో ఆహారం వేయడం వల్ల 3 రోజులు అదనంగా పేమెంట్ కావడం జరిగింది మేడం. ఎంతమంది ఉన్నారు అందులో? తొమ్మిది 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు మేడం. ఇక్కడ ఉంటుంది టోటల్ ఎటువంటి అవసరం లేదు. టోటల్ చూసి చెప్పండి. మేడం వర్క్ అయిన నెంబరు 1036 మేడం ఫారం ఫండ్ సంబంధించి మేడం ఇక్కడ 2 వారాలకు సంబంధించి 7 గ్రూపులు 754 కిలోమీటర్లు పనిచేసినట్టు రికార్డు మస్టర్లో రికార్డు ఉంది మేడం. కాకపోతే టీఏ గారు ఎంబుక్లలో ఎంబుక్ నెంబర్ 2033 మేడం పేజీ నెంబర్ 38 to 39 ఇక్కడ అది సంబంధించి 520 కిలోమీటర్లు మాత్రమే ఎంబీ రికార్డ్ చేసింది మేడం. మిగతా ఒక వారం సంబంధించి 233 కిలోమీటర్లు ఎంబీ రికార్డ్ చేయకుండానే శివగారు పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఎంబీ రికార్డ్ లేదు మేడం. గ్రామసభకు టీఏ విరోధ సభ వచ్చింది మేడం. మొత్తం అసలు మొత్తం చూపెట్టి మేడం ఓకే చెప్పడం జరిగింది. ఇక్కడ 7 గ్రూపులు 754 క్యూబిక్ మీటర్స్ పనిచేసినట్టు మస్టర్ ఎందుకు కలదు, అవునా? మస్టర్ మీద ఉంది, అవును మేడం. బట్ ఎంబీలో చేయలేదు. ఎంబీలో సంబంధించి 200 కిలోమీటర్లు మాత్రం ఎంబీ రికార్డ్ లేదు మేడం. లేదు, కానీ మస్టర్లో రాసింది. అవును మేడం. ఏది మస్టర్ చూపించు. చేసినావు, తెలుగులోనే చేసినావు, మరి నిజంగా అదే కూలీలు లాస్ అయిపోతారు, మళ్ళీ డిఏ పేమెంట్ అవుతుందని చేసినావు. మరి వెంటనే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఎవరా డిఏ ఎవరు మహానుభావుడు నువ్వేనా? నీకు పనికిరావు, ఎప్పుడు మారవా? మారవా? అడగాడయ్యా, ఏంటి దొరుకుతుందా? లేదంటున్నాడు కదా, దొరికితే చూపించు. సగం రికార్డు చేసినావు, సగం వదిలేసినావు. ఏదా ఎంపీలో నెక్స్ట్ పేజ్ అయిపోయిందా? ఎంపీ బుక్ ఏమైనా చూపించు. ఎంబీ పేజ్ నెంబర్ తీసుకురా, ఎంపీ బుక్ తీసుకురా. నీకు అంత లెక్క లేకుండా ఎందుకు పని చేస్తావు? 20 లేదు, పేజీలు కూడా మళ్ళీ నెక్స్ట్ వారాలు ఏమొచ్చినాయి ఇంకా లేనే లేదు. మరి పెద్ద మాట్లాడుతావు, లెక్కలేదు నీకు. వాళ్ళు చేసింది 700 క్యూబిక్ మీటర్లని మాస్టర్లో రికార్డ్ చేస్తావు, ఎంపీలోనేమో 500తో రికార్డ్ చేసిస్తావు. ఆయన ఏముంది 500 చేయొచ్చు, అనవసరంగా ఆయన ఏంటంటే ఎవరో పని నువ్వు చేసినావు. అదో సామెత ఉందో చూడు, మాట్లాడ మళ్ళీ చేసేది మళ్ళీ నడుస్తున్నప్పుడు చేసినప్పుడు నెక్స్ట్ డే నాకు కూర్చోబెట్టి రాయించుకునేది ఉంటే. చెప్పండి నెక్స్ట్. 47 అంశం కూడా సేమ్ మేడం. అదేమైంది? అది కూడా సేమ్ మేడం. ఎంబీలో మస్టర్లలో చూపించండి, ఎంపీ చూపించండి, మస్టర్లు చూపించండి. ఏపీ రమ్మని చెప్పండి. రా ఇక్కడ రా. ఈ వారం సంబంధించి 2 వారాల సంబంధించి 60 కిలోమీటర్స్ మాస్టర్ లైన్ కానీ ఎంబీ రాయలే, అంతేనా? ఫస్ట్ ఎంబీ రాసిన మాస్టర్కి ఎక్కియాలి. ఫోటో పెట్టలేదా? ఎందులో పెట్టి ఇంటిపేట మానిటరింగ్ అయితే లేదు. ఎంపీలో పెట్టాడు, ఏపీలో పెట్టాడు, ఎందులో పెట్టాడు?
ఇదేంటి మేడం 48 కూడా సేమ్ మేడం ఇది మొత్తం చేసి ఎంబీ రికార్డ్ చేసి వెరీ నెగ్లిజెన్స్ ఏముంది పాప మీరు సింపుల్గా ఫోన్ చేసిన ముఖాన్ని వేసింది చాలా సింపుల్గా ఫోన్ రాయొచ్చు కదా యాజ్ అ విజిలెన్స్ ఆఫీసర్ యూ నో వాట్ ఈస్ వాట్ యూ కెన్ వెరీ ఈజీ నాకు ఇట్లనే నాకు పడేస్తారు ప్రభాకర్ సార్ గుడ్ ఎంపీడీఓ మన అడిషనల్ డిఆర్డిఓ బ్యాడ్ నువ్వు రాయొచ్చు కదా నీకు తెలుసు కదా యాజ్ అ విజిలెన్స్ ఆఫీసర్గా నీకు ఏముంటుంది దీని మీద అన్న తెలుసు నువ్వు రాయాలి కదా ఫైన్ కాదు 3 సార్లు ఒకటేమో 24,000 ఇంకోటేమో 54,000 ఇంకోటి 32,000 ఏం చేయమంటావు ఒక్కటంటే సరే ఓవర్లుక్లో జరిగింది అనుకోవచ్చు వెరీ కేర్లెస్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ఎంబీ అదేనా ఇదే మేడం అవో చూస్తున్నారా ఎంపీడీఓ గారు ఎంపీ కార్డు లేకుండా రికవరీ రాజశేషన్ మేడం 4 వర్క్ అయితే ఉంటాయి మేడం 4 వర్షాలు కూడా సేమ్ మేడం ఎంబీ రికార్డు ఎంబీ రికార్డ్ సస్పెండ్ చేశారు 1,14,000 ఏంటి ప్రభాకర్ సస్పెండ్ చేస్తాను వరుసగా 5 ప్లేసెస్లో ఎంబీ రికార్డ్ ఇక్కడేమో ఎంబీ రికార్డ్ లేకుండా పేమెంట్ ఎంబీ రికార్డ్ లేకుండా సిఓ ఎట్లా చేస్తారు పేమెంట్ ఏపీఓ ఎట్లా చేస్తారు డిఎస్కి ఎట్లా పెడతారు టీఏ గారు ఎంబీ రికార్డ్ రైట్ చేయకుండానే సిఓ గారు మస్టర్ ఆధారంగా పేమెంట్ చేసినట్టుగా తనిఖీ బృందాల వారు గుర్తించడం జరిగింది ఏమయ్యా ఎంబీ బుక్ లేకుండానే ఏం జరిగింది నాకు ఫ్యాక్ట్ చెప్పేసి మేడం పేమెంట్ కూడా మేము చేయలేదు మేడం రిసీవ్ చేసి ఎవరైనా మేడం ఎవరమ్మా మేడం రామ్మా ఇక నా పేరు చెప్పారు కదా అని మీకు శివ ఎవరు నీ పేరేంటమ్మా విజయలక్ష్మి అంట ఇక్కడ నాట్ బాలు ఏమ్మా ఎందుకు చేయాల్సి వచ్చింది అనగా ఆడిట్ ఆడిట్ జరుగుతుందా ఇక్కడ దాని గురించి ఏం రాస్తున్నాడు డిఫరెన్స్ టికెట్ అనేది థిక్నెస్ అయినా టికెట్ థిక్నెస్ ఎఫ్ఐఆర్ కాపీ మెయింటైన్ చేస్తాం జీపీ ద్వారా బాగానే ఉన్నాయి 89% ఉంది 89% అదే రాదు వెరీ గుడ్ yes good excellent keep it up at least కొట్టాడా నువ్వు నీ పీరియడ్ కదా ఎవరు పాతాడు ఇదే రాజు టూ హ్యాండ్ రాజు రాజు ఎక్కువ అదేం చెప్పు అదేం
స్ట్రాంగ్ అనుకోవచ్చు ఏమన్నా హెడ్ స్ట్రాంగ్ మరి ఏం కాకపోతే ఫీట్కి ఎందుకు రాలేదు హెడ్ స్ట్రాంగ్ ఉన్నావా సస్పెన్షన్ బ్రాండా నీ పని కాదనుకున్నావు నీ బాధ్యత కాదనుకున్నావు నీ జాగ్రత్త కాదనుకున్నావు ఏం లేవు నర్సరీ రిజిస్టర్స్ లేవు వర్క్స్ చూపించవు 7 రిజిస్టర్స్ అప్డేషన్ లేదు ఇష్యూ షో కాస్ట్ 2 PS అండి ప్రభాకర్ ఇది ఇష్యూ షో కాస్ట్ 2 PS వెరీ సీరియస్ వీళ్ళకి ఇది అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ దాన్ని దేని చేసి ఎక్సెస్ క్వాంటిటీకి అయితే చేయకూడదు కదా అన్ఫోర్స్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ యూస్డ్ ఫర్ ద ఎక్సెస్ క్వాంటిటీ దాన్ని ఏంటంటే ఏమైనా అదర్ థింగ్స్ చేయడానికి ఏమైనా యూజ్ చేస్తాం రావాలన్నా అవును రికార్డ్ చేయాలి ఇక్కడ రాయాలి అంతేగాని అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ వచ్చేసేసి 15,000 ఉన్నాయి కదా నేను ఇంకా కొంచెం పెద్దగా చేసుకుంటా లేదా నేను థిక్నెస్ ఇంకా కొంచెం ఎక్కువ చేసుకుంటా అంటే కుదరదు అన్ఫోర్స్ ఎక్స్పెండిచర్ ఏంటంటే దాని అది ఎందుకు పెట్టిందంటే అన్అవాయిడబుల్ ఏమన్నా ఎక్స్పెండిచర్ వస్తే పెట్టాలి నీకు చాలా పొగరుగా ఉన్నట్టున్నావు చూపిస్తాం దీనివల్ల ఏం జరుగుతుందో చూపిస్తాం నీకు అప్పుడు కానీ నువ్వు సెట్ అయ్యేటట్లు ఏదో మంచోడు అనుకున్నా చూస్తే చాలా రెక్క లేకుండా పనిచేస్తున్నట్టు అనిపించింది ఎంసీసీలో ఉందని చెప్పి 33 మేడం ఒక్కదారులు 6 రోజులు పనిచేశాను మేడం కానీ 100 రోజులు రాయడం ద్వారా అయినప్పటికీ ఆమె 4 రోజులు పేమెంట్ అయింది మేడం అంతా 100 రోజులు రాశాను మేడం తర్వాత ఆమె ఆయనకు 4 రోజులు పేమెంట్ అయింది తర్వాత ఆమె 6 రోజులు పనిచేస్తే మళ్ళీ 100 రోజులు లాస్ అయింది మేడం ఆ టైం వరకు ఎంత బ్యాండేజ్ తీసుకున్నదో అంత మిగతా 2కి ఇవ్వాలి కదా లేదు అంటే 96 వరకు అయిపోయినాయి వాళ్ళు 6కి లాస్ అయింది ఈ 2 డేస్ మిగతా వాళ్ళ బేసిక్ క్వాంటిటీ ఆపలేదు అర్థమైందా అర్థం కాలేదా ఇప్పుడు ఏం చేయాలి మిగతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ 2 రోజులు తారీఖు కలిపే 100 రూపాయలు అనుకో లేదా 150 రూపాయలు పడింది అనుకో మిగతా ఎంతమంది 14 మంది ఉంటారు కదా 14 మంది దగ్గర నుంచి 2 రోజులు లాస్ అయింది కదా సో 150 2 అంటే 300 రూపీస్ 300 రూపీస్ 14 మంది వేసి ఇవ్వాలి అంటే /14 వాళ్ళ దగ్గర నుంచి చేసి ఆ మొత్తం డబ్బులు ఆమెకి ఇచ్చి యాక్సిడెంట్స్ మీ ఎంపీడీ గారి సర్టిఫికేట్తో మాకు సంబంధించాలి అర్థమైందా ఇక్కడ 6 రోజులు పనిచేసినగా సంతగా ఆధార్ కిలో మేడం కానీ 2 రోజులు మాత్రమే పేమెంట్ అయింది ఇంకా పోలీస్కి పేమెంట్ కాదు ఎక్కడ ఉన్నారు లాస్ట్ పేమెంట్ తగ్గింది సంతకాలు మేడం 2 డేస్కి పనిచేసిన పేమెంట్ అయింది 36 చూడు
like that only. Your PS or JPS? PS. JPS. మేడం ఎందుకు ప్రాబ్లం లేదు మేడం ఉంటే కూడా ఏమనాలి ఎవరు స్వేచ్ఛ we have right to speech for the fundamental right కదా అంతే కదా క్వాంటిటీ బేస్డ్ పేమెంట్ కదా ఏం చేస్తావు సిస్టంలో ప్రాబ్లం వచ్చింది ఏం చేస్తావు నోట్ అనేది సంతకాలు పెట్టిందమ్మా ఏం సంతకాలు పెట్టినా నువ్వు ఇంకేం అర్థం సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నదా ఇప్పుడున్నా ఇంకా అయినా ఇప్పుడు ఇక్కడ కూడా అప్రిషియేట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు రాత్రి 11 అయింది చాలా ఇంప్లిమెంట్ ఇస్తే అంత ఎక్కువ చిన్న చిన్నవి వచ్చినాయి కానీ అంత ఎక్కువ ఏం రాలేదు ఇప్పుడు వరకు నేను చూసాను డ్రెస్ ఏమో చూసాను రాయడానికి అబ్స్ట్రాక్ట్ నేనేం చేయాలి నేను నువ్వు ఎందుకు రాయవు ఎంత వెళ్ళాలి ఎక్కువ కంట్రోల్ చేయలేదంటూ తక్కువ కంట్రోల్ చేయలేదంటూ అమ్మ నువ్వేం చెప్తున్నావు అంటే కదా ఇంకా రాపిస్తా కదా నువ్వు ఏ ఇయర్ నాకు తెలియకపోతే ఇక్కడే పని చేస్తున్నావా హెడ్ స్ట్రాంగ్ హెడ్ స్ట్రాంగ్ అయితే హెడ్ స్ట్రాంగ్ తగ్గిస్తాం నీతో అందరు తెప్పించి చూపించుకున్నారు వాడు చూసి డ్రాప్ అయిపోయింది నువ్వు అయినా కూడా తెచ్చుకోకుండా తెచ్చుకో అసలు నీకు ఈ యొక్క ఏం ప్రింట్ అండి దీనికి ఏం ప్రింట్ ఇస్తారు ఇప్పుడు పట్టా పాస్ బుక్స్ లేకుండా నువ్వు ఇది ఎట్లా తీసినావు ఎస్టిమేషన్ ఎట్లా చేసినావు ప్రభాకర్ శివ గారు నీ దగ్గర ఫైలింగ్ ఉండాలి కదా నీ వర్క్ ఫైల్స్ వస్తాయి అర్థమైందా ఊరికే టీ అని చెప్పి నీ చేతులు ఒప్పుకుంటా నువ్వు బుక్ తీసుకోకుండా ఎప్పుడైతే వచ్చినావో అప్పుడే నీ యాటిట్యూడ్ నాకు అర్థమైపోయింది ఇప్పుడు అట్లాగన్నా వెన్న పట్టా పాస్ బుక్స్ లేకుండా ఎవరంటే లాస్ట్ ఇయర్ అంటాడు లాస్ట్ ఇయర్ అయితే ఉండవా లాస్ట్ ఇయర్వే చేస్తారు ఆడిట్ ఇయర్ లేదు మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు ఫస్ట్ ఆడిట్ కోసం ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు ఆడిట్ ప్రొడ్యూస్ చేస్తే ఆడిట్ ప్రొడ్యూస్ చేయద్దా మీరు చూసుకున్నారు కదా ఏ పీరియడ్ వచ్చింది అని ఆడిట్ ఎందుకు వచ్చినారు అంటారు అసలు మీరు ఇక్కడ చెప్పండి
ఆయన లెక్క లేకుండా వచ్చినాడు అని కనీసం డైరీ పట్టుకొని ఉంచడం కూడా తెలియదు. నేను చెప్పి నీ రాసి డైరీ ఎందుకు పట్టుకొని ఉంచాలా ఏమైనా చెప్తే నోట్ చేసేసి చేతులు పెట్టుకుంటా పేపర్లు పట్టుకుంటూ వస్తుంది. తక్కువ వేసారు మిగతా పిల్లలు సేమ్ అది క్వాంటిటీ బేస్డ్ పేమెంట్ కదా. మిగతా పిల్లలకి వెళ్ళిపోతే రావచ్చు కదా ఏదో ఒకసారి అంతే కదా ఎన్నో మెంబర్స్ కదా అదే మిగతా పిల్లలకి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోతుంది రాలేదు పేమెంట్ 4K ఉంది ఈ క్వాంటిటీ అందరు 4 కదా. వీళ్ళకి కూడా 4 వీళ్ళకి 4 ఏం ప్రాబ్లం లేదు. ఏం కాదు 3 రోజులే కరెక్ట్ కాదు. వాళ్ళు 3 రోజులే నా దగ్గర నేను తప్పు చెప్పలేదు. ఇంకేంటి 20 స్కిప్ అయింది. అందరూ ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి అన్ని తెలిసి సబ్మిట్ చేయాలి. ఎప్పుడు వాళ్ళు సైన్ చేయాలి. అర్థమైందా? ఒకరికి ఎక్కువ వెళ్ళిపోయింది ఒకరోజు. ఆ ఎక్కువ వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి. తీసుకొని మిగతా 12 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. 5 రూపాయలు కానీ 10 రూపాయలు సంతకాలు తీసుకోవాలి. తీసుకొని దానికి నువ్వు సంతకం పెట్టాలి. ఎంపీడీఓ గారికి సైన్ చేయించి అది మాకు సబ్మిట్ చేస్తాం. అప్పుడు డ్రా పెట్టాలి. Let the accounts be corrected. Wrong account 0, 25 zeros. Wrong account. Let the correct change. 25. కూలీలు పనులు చేసి విత్తనాలు నష్టడానికి క్వాంటిటీ కూడా తగ్గించినది. వితౌట్ అదర్ బేసిక్ అసలు అమౌంట్ కూడా 4,000 ఉంది. అది వదిలేసి 24 సో మెయింటెనెన్స్ బై జీపీ అమ్మా. ఇది కూడా మెయింటెనెన్స్ 90%. మెయింటెనెన్స్ బై జీపీ. ఇది హ్యాండ్ ఓవర్ చేయాలి అన్ని రాష్ట్రం ఎక్కడైతే రాష్ట్రం జీపీకి ఉన్నాయి జీపీకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఏది 25, 26
ఓకే నెక్స్ట్ 32. 32 మేడం. ఇక్కడ 5 రోజులు పనిచేసినట్లు కూలి సంతకాలు అసలు కానీ సంతకాలు కొట్టేసి ఆప్షన్తో వేయడం జరిగింది. ఆబ్సెంట్ అని వేయడం వల్ల నష్టపోయినా తర్వాత దీన్ని ఫోటోలు వేసి ఆప్షన్ వేసి అన్ని ఆప్షన్ వేసి పనికి వేరు అంటే ఇప్పుడు మొత్తం అసలు టోటల్గా రాలేదా వీళ్ళది? పేమెంటే కాలేదు. ఇది 6 రోజులు మనకి ఫస్ట్ ప్రజెంట్ ఉంది, దాన్ని ఆప్షన్ చేసింది. ఇది సంగతి పేమెంట్ సిఓ గారు చెప్పండి. పిఓ గారు, ఏపీఓ గారు అండ్ సిఓ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర సురేష్ చెప్తారు కరెక్షన్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం అని చెప్పి వేరే వాళ్ళు నీవు పనిచేస్తే సరే ఎంఎంఎస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే వల్ల వీటిగా దగ్గర నుంచి వసూలు చేసి ఏం ప్రాబ్లం వచ్చింది? ఎక్కడ ప్రాబ్లం అంటే మన డబ్బులు ఇయ్యరా? క్వాంటిటీ డిలీట్ చేసిందా? ఉందా? డిలీట్ చేయొచ్చు కానీ క్వాంటిటీ ఆపడానికి డిలీట్ లేదు. ఎన్ఐసి లేదు, ఆగాల్సి ఉంది క్వాంటిటీ డిలీట్ చేయడానికి. మొత్తం డిలీట్ చేసేయచ్చు. బేసికల్లీ ఆ మాస్టర్ వచ్చి డిలీట్ చేయొచ్చు చేసింది. మరి ఆమెకి డబ్బులు అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచేనా ఇట్లా ప్రాబ్లం ఉంది కాబట్టి మొత్తం 150 ఆగిపోతున్నాయేమని ఒక్కదాని వల్ల మీది అకౌంట్ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ సెట్ చేసేవారు కావాలంటే మిగతా వాళ్ళంతా నష్టపోతున్నారు కాబట్టి మీరు డిలీట్ చేస్తున్నారు అని చెప్పి మిగతా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనిపించి అలా జరిగిందా? సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఇప్పిస్తారా? గ్రామంలో చెప్పేటోళ్ళు కదా, కాగితం చూపెట్టేవాళ్ళు కదా. అట్లా
అయిపోయింది కానీ ఇది అన్ఫోర్స్డ్ ఎక్స్టెన్షన్ ఎవరు క్యాలిక్యులేషన్ అంటే ఎక్కువ పోయిందా చాలా రోజులు టైం నేను నెలలు టైం ఇచ్చాను ఓకే అప్పుడు వెంకటరామరెడ్డి సార్ కలెక్టర్ గారు అడుగుతున్నారు కాబట్టి దాన్ని ఓకే మేము పేమెంట్ చేసి ప్రోగ్రెస్లో పెట్టింది అంతకంటే ఏం లేదు అవునా మరి ఇది ఎవరికి పోయింది మరి ఆయన గురించి రికవరీ అని కాలే కదా బెనిఫిషరీకి ఎట్లా అవుతుంది ఆయన 2000 ఎట్లా పోతే 2000 కొందరు అంటారు రికవరీ చేయాలి తప్పదు 238 రికవరీ చేయాలి ఇదేం డ్రాప్ కాదు ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్లో రాసింది సార్ ఏదో రాసేసి డ్రాప్ అయిపోతుందని మీరు అనుకుంటున్నారు అది ఖచ్చితంగా వెనుకకు వస్తుంది ఫైనాన్షియల్ ఎఫ్ఎంలో రాసినావు కదా అది ఇదిగో నేను చూడకుండా చెప్పినది ఎఫ్ఎంలో రాసింది ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ అని రాసినా కూడా ఎఫ్ఎంఏ మనకి రాసి వస్తుంది ఈ ఎఫ్ఎంఓ ఒక్కసారి ఆడిట్లో వచ్చిన తర్వాత మనం డ్రాప్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్ ఆర్ ద అమౌంట్ రెమిటెన్స్ ది మళ్ళీ 238 రూపీస్ ఇది పని కాలేదు కాబట్టి ఇవ్వమని చెప్పాడు అర్థమైందా ఏమైంది జాబ్ కార్డ్ ఓకే కార్యదర్శి కానీ ఎన్ఐసిలో ఎన్సిసి కాదు ఎన్ఐసి లెటర్ పెట్టడం జరిగిందని ఇంతవరకు ఫీల్ కాదు నువ్వే చెప్పాలి ఎన్సిసి నువ్వే కదా బాస్ జాబ్ కార్డు ఇచ్చినారా ఇవ్వలేదా 12 మంది ఉపాధి హామీ హక్కుదారు జాబ్ కార్డు మధుర తాండా గ్రామ పంచాయతీలో రాలేదు అక్కడపేట గ్రామ పంచాయతీలో ఉన్నారని కావున మా ఉపాధి హామీ తెలియదు కాబట్టి మధుర తాండాలో జాబ్ చూపించడంలో కనిపిస్తుందని చెప్పారు అన్ని టైం డ్రాప్ అయిపోయినా డ్రాప్ అయిపోయింది ఉన్న కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ఎస్సీ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అక్కడ ఇచ్చిండు మళ్ళీ ఇక్కడ ఇచ్చింది సార్ అవునమ్మా దాన్ని మనకు పంపించి మనకి 99% అయింది ఒక 10-15 ఇంతమంది జాబ్ కార్డు అడుగుతున్నారు 12 మంది చేసేప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది నువ్వు చేయాలి అన్ని క్లియర్ అయినాయి చూసుకో
పని మేము పని చేయలేకపోతున్నాం తాండవాడు వాడే పని చేసాం కానీ మనం డిమాండ్ కల్పిస్తున్నాం మేడం. ఏ పని లేదా అంటున్నారు కాదు డిమాండ్ కల్పిస్తున్నాం. డిమాండ్ కడుతున్నాం. ఎంత డిమాండ్ అటెండ్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి అక్కడ మనం పని కల్పిస్తున్నాం. ఇక్కడ డిమాండ్ పెట్టేసి వాళ్ళంటే మా ఊర్లోనే మేము చేసుకోవాలి అది ఒకటి మా ఊర్లో చేసుకోవాలి No overlap payment will be paid by overlap payment should be made by Panchayat Secretary. No overlap payment. అది వాల్యూమ్ బేస్డ్ పేమెంటా ఏం పేమెంట్ ఎన్ఐసి కాదు వాల్యూమ్ ఏం వర్క్ అది రెవెన్యూ ప్లాన్ ఇవన్నీ కూడా వర్క్ వాల్యూమ్ బేస్డ్ పేమెంటే కదా మన ఎనిమిది కొట్టేటప్పుడు 7 రోజులు కొట్టిరా అయితే మనకి టీఏ ఎంత అయితే రికార్డ్ చేసిందో అంతకే పేమెంట్ చేసినాం. అదే నేను వాల్యూమ్ బేస్డ్ పేమెంట్ అని అంటున్నాను కదా ఇంకేంటి చెప్తారు ఎందుకంటే వేరే మండలంలో రాయకుండా తెలియడానికి ఏమైందంటే మీరు ఆర్డర్స్ అటెండెన్స్ మాస్టర్లో ఇస్తారు ఒకసారి ఎన్ఎంఎంఎస్లో అదంతా సిస్టమ్ కదా సమస్య ఉన్నాయి అది ప్రాబ్లం ఏమైందంటే ఎక్కువ ఎన్ఎంఎంఎస్ ఏమో 7 రోజులు మాస్టర్ ఏమో 6 రోజులు చూపిస్తారు మనం ఎన్ఎంఎంఎస్ బేస్ తీసుకుంటాం సార్ చూసినాక తీసుకోవాలి 3 సార్ తీసుకోవాలి ఎన్ఎంఎంఎస్లో 7 రోజులు ఉన్నాయి కానీ మన మాస్టర్లో యాక్చువల్గా 6 రోజులు పేమెంట్ చేయకపోతే బేసిక్ అసలు మన డబ్బులు వెళ్ళదు మన ఇది వాల్యూమ్ బేస్డ్ కదా మేము డైలీ పేజ్ కింద వినమా వాల్యూమ్ బేస్డ్ కదా దానివల్ల ఏంటంటే వీళ్ళకి 6 రోజులకి ఎంత అంటే 100 క్యూబిక్ మీటర్లు అయినా 7 రోజులకైనా 100 క్యూబిక్ మీటర్లు ఇస్తారు కానీ ఇక్కడ కూలీ నష్టపోయేది ఏంటంటే ఒక పర్సెంటేజ్ మిస్ అయిపోతుంది అక్కడ నష్టపోతుంది తర్వాత పర్ డే వేజ్ పడాల్సింది 170 రూపాయల దగ్గర 150 రూపాయల దగ్గర 120 రూపాయలు పడవచ్చు ఒక రోజు లాస్ అవుతారు వేజ్ కూడా తక్కువ పడుతుంది కానీ వాల్యూమ్ బేస్డ్ ఇక్కడ ఎక్కువ పోదు కూలీలు ఇంకెప్పుడు ఒక్కల్దా అందరిదా ఒక్కల్దా అందరిదా చెప్పు అందరు కదా అది అందరు కాబట్టి ఏం కాదు ఈ రాగాస్ ఒకటి రాగాస్ ఇక రాగాస్ చెప్పు ఎన్ఐస్ చదువుతురా అందరిది కాబట్టి ఒకటే రాగాస్ చెప్పురా రాగాస్ ఒక్కటి చెప్పు రాగాస్ అమౌంట్ ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్ చేసి చెప్పు రాగాస్ జేసీ నెంబర్ 10962 working for 3 days paid 5 days so recover అమౌంట్ చెప్పి recover from ఆ పేరేంటి recover from Pandula Padma and paid to others అర్థమైంది బాబు రావాల్సి ఒకటి ఒక ఆమె రోజు మిగతాదేమో ఓకే ఎన్ఎంఎంఎస్ కాబట్టి ఓకే
అయిపోయింది 35 అయిపోయింది. షీట్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్ 36 షీట్ 8. నెక్స్ట్ 38. హాజరు లేకుండానే సంతకం లేకుండా పేమెంట్ చూపించు. వాచ్ ఎన్ఎస్ ఎన్ఐసి కాదు కదా ఇది. ఏది ఇదా? ఏమి లేదు. జీరో ఉంటే కూడా ఇది ఎవరు ఇద్దరు జీరో అని వీళ్ళు రైటింగ్లా లేదు. ఇది కొంచెం ఎక్కువ దిద్దినట్టుంది. ఇది పైన జీరో చేసినట్టు అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ 5 అని ఉంది. 5ని జీరో చేశారు. ఇది ఈ పోనీ ఈ ఇంకు డిఫరెంట్ ఉంది. సరే అది వేయలేదులే. ఇది క్లియర్గా ఇది దిద్దిండ్రు. ఓకే మేము వచ్చి ఉండొచ్చు. మీరు అడిగినరా? మిగతా ఏసీ కస్ని అడిగినరా? రాలేదని చెప్పిందా? ఎవరిని అడిగితే తెలియలేదని చెప్పింది. ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ? ఫీల్డ్ అసిస్టెంట్ లేదు. నువ్వు ఎవరిని అడిగావు చెప్పు. కూలీలు ఏ కూలీలు అడిగావు? కలిసిన కూలీలు ఈమెను అడగతే. ఈమెను అడిగితే నేను వచ్చినాననే చెప్తాను. నువ్వు అడగాల్సింది ఎవరిని? మిగతా వాళ్ళని అడగాలి. మిగతా వాళ్ళు అడిగితే ఏం చెప్పిర్రో చెప్పురా. గుర్తులేదు అని ఏం చెప్పరు. నువ్వు అడగలేదు. సరే అడిగినా మేడం కాకపోతే ఏంటంటే మేము చేయలేదు. ఏ డేట్ అది చెప్పు. దాంట్లో ఉంటుంది కదా. చెప్పాలంటే రికార్డ్ 300 రికార్డ్. అదే రికవరీ ఆమె దగ్గర చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
పేమెంట్ చేసేదా ఏం లేదు. ఈ వాల్యూమ్ బేస్డ్ వర్క్ కదా, అదే వాల్యూమ్ బేస్డ్ కదా. ఆమె పేరు చెప్పు. ఎలక్షన్ అయ్యాక ఇంకా ఆ రోజు నెక్స్ట్ నుంచి అంతా మీరే ఉంటారు. ఒక ఎంపీ తప్పించి రాష్ట్రం మీరు దీనికి కూడా ఎంత తీసుకోవడం మీరే ఉంటారు. ఒకదానికి ఆడిస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ మీరే ఆడిస్తారు. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ పీవర్ రాయడం జరిగింది. ఏంటంటే సోషల్ ఆడిట్ జరుగుతుంది. సోషల్ ఆడిట్ జరుగుతున్న టైంలో వీళ్ళకి ఏం చేస్తారు, ఎంబీ బుక్స్ ఇచ్చేస్తారు. ఎంబీ బుక్స్ మన దగ్గర బేసిక్స్ పని చేస్తూనే ఉంది. ఇంపార్టెంట్ మాట్లాడారు. రాసిరా వచ్చింది బండి వచ్చింది ఫస్ట్ ఉండూరు ఎందుకు కాదు సొంత బండి అంటే మీది ఎప్పుడైతే నీది ఫస్ట్ అయిపోయింది నీది ఫస్ట్ అయిపోయింది ఇప్పటి వరకు కాలేదు. వాళ్ళంటే డబ్బులు పంచారు కదా, డబ్బులు పంచింది. నందారం రెండు పెళ్ళి సరే మీ ఇష్టం. తీసుకుపోలేదా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? ఏడు ఏడా అవి ట్యాక్స్ ఆఫీస్ ఎంబీ బుక్లు వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినాయి. అయితే వీళ్ళు ఏం చేసినారంటే ఆ పీరియడ్లో మళ్ళీ పని కూడా చేస్తారు కదా, మన బేసిక్స్ పని మన కూడా ఈ 2-3 రోజులు పని చేస్తున్నారు. ఎంబీ బుక్లు ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయి, రికార్డ్ చేయాలి. అందుకని మస్టర్ మీద రికార్డ్ చేసి దాని మీద పేమెంట్ చేసి తర్వాత వాళ్ళు అప్డేట్ చేసుకునేది ఉంటే మర్చిపోయింది. అది ఎందుకు మస్టర్ మీదనే పేమెంట్ చేసి ఎంబీ బుక్ రికార్డ్ చేయకుండా మీకేం ఇబ్బంది కాదు. అదే పిఏ చేసుకునేది ఉంటే మన టైంని పేమెంట్ కదా, లేట్ అయిపోతుంది కదా, విత్ ఇన్ టైం పేమెంట్ చేయాలి. ఎట్లయినా మీకు ప్రాబ్లం అట్లవుతుంది. అంటే అసలు ఎంబీ బుక్ లేకుంటే మీరు డిఎస్కేనే ఉంటుంది. అంటే ఒక మంత్ ఏదైనా చేయలేదేమో చూడమ్మా. సేమ్ డేట్లా అక్కడ పేమెంట్ ఎప్పుడైపోయింది చెప్పండి. ఫిట్టింగ్ ప్లాంటింగ్ కూడా ఫిట్టింగ్ ప్లాంటింగ్ కంప్లీట్ జిరాక్స్ అయిపోయిందా? 4:30 జిరాక్స్ బోర్డు అయింది. అప్పుడు ఓపెన్ ఫోరం అయిపోతుంది. ఎవరన్నా పంపినన్నా తొందరగా తీసుకురండి కదా, నైట్ ప్యాక్ కావద్దా? రేపు లేదు మనకు పర్మిషన్ అని చెప్పిన పొద్దున్న నేను చెప్పాను, మీకు కూడా చెప్పండి. అనేది ఏంటంటే
490 మొక్కలకి ఇచ్చారు. అంటే నేనేమంటున్నానంటే ఎక్కడైనా మిస్ చేసి అంటే ఫిట్టింగ్ ప్లాంట్ డేట్ ఆఫ్ ఫిట్టింగ్ ప్లాంట్ ఎంత అన్నం కాదు ఏం కాదు కానీ ఫస్ట్ పోయి జిరాక్స్ తీసుకో కానీ ఫస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ వాటర్ ప్లాంట్ అది నీకు అర్థమవుతలేదు ఏమన్నా పొద్దుగాల మనకు రేపు పర్మిషన్ లేదట వీళ్ళకి వెళ్ళగొడతారు మనకు అది పోలింగ్ ఇష్టం మరి ఫోన్ చెప్తారు వీళ్ళు ఉండలేరు మనకు ఇబ్బంది అవుతుంది. వాటర్ పర్ లీటర్ అన్నారు 1.8 లీటర్స్ 1.8 పైసా వాటరింగ్ 180% అది వాటర్ టార్గెట్ అది ₹50 వచ్చింది. బట్ వాట్ ఈస్ దిస్ 3 టైమ్స్ ఓకే 400 ఫోర్ రీజన్ 100 అంటే సరే 100 మీరు ఒక మంత్ మిస్ చేస్తున్నారు అనుకుంటే కూడా కొన్నే ఉంచారు నాకు అది మేడం చేసేది సంతకం పెట్టేప్పుడు పెడతారు ఈ సంతకాలు కాదు కదా తొందరగా సంతకం పెట్టుకుని జిరాక్స్ తీసుకుని రావాలి ఇవి అయిపోతాడు సంతకాలు పెట్టుకోవాలి 3 చదువుతాడు నేను వండుతా రికార్డ్ చేయకుండానే ఆన్లైన్లో ఫిట్టింగ్ ప్లానింగ్ 941 చేసాను అంటే ఎంబీ రికార్డ్ చేయలేదు అదొకటి ప్లస్ ఇంకోటి ఏమంటారంటే 541 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తుంది రికార్డు ఏ రికార్డు మాస్టర్ ప్రకారం మాస్టర్ అంటది మేడం మాస్టర్ ప్రకారం ఎంబీ రికార్డ్ చేయలేదు అంటే వితౌట్ ఎంబీ రికార్డ్ 400 పక్కన ఎంబీ రికార్డ్ 541 అయినాయా లేకపోతే 400 అయినాయా 400 ఎంబీ రికార్డ్ చేసింది మేడం. పేమెంట్ మాత్రం ఇది సేమ్ మాస్టర్ పేమెంట్ లాగా ఇవ్వచ్చు అంతే. మరి ఎందుకు దాన్ని ఐడియా ఇస్తారు? మాకేమైనా 10,000 వాళ్ళ కట్టితే నీకేమైనా వస్తుందా? ఎంబీలో రికార్డ్ చేయలేక అంతే. అది సేమ్ సోషల్ ఆడిట్ వలన ఏ పీరియడ్ చూడండి అది వితౌట్ ఎంబీ ఎప్పుడు అది 21 అంటే ఎప్పుడు అంటే మీ రాష్ట్ర సోషల్ ఆడిట్ ఎప్పుడైంది? జూలైలో జరిగింది నవంబరు డీటెయిల్స్ ఉండే జూన్కి లాస్ట్ డేట్ అయింది మేడం. నవంబర్లో ఎప్పుడు అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ ఇది ఎప్పుడు ఉంది డేట్ చూడు అక్టోబర్ అదే మరి. ఎందుకంటే ఎంబీ ఎందుకు అందులో రాయలేదు అని అంటే ఈ ఎంబీ మీ దగ్గర ఆడిట్ పర్పస్ వెళ్ళిపోయింది. ఎస్ఆర్పి గారు దిస్ ఎంబీ బుక్స్ మీకు వెరిఫికేషన్కి ఇచ్చేస్తారు కదా, అయితే తర్వాత చూసుకోండి. నేను కూడా అదే అంటున్నా. వీళ్ళు ఏం చేస్తారు వేజ్ రేట్ వేజ్ టైమ్లీ పేమెంట్ ఎక్కువ కాదు ఫస్ట్ ప్రకారం చేసినారు, కానీ ఇందులో టీఏ రాయడానికి నిర్లక్ష్యం చేసి తర్వాత రాపియాలి మీకు అందరు చూసుకోవాలి. ఇది ముగ్గురు టీఐసి ఏపీ సిఓ నలుగురు ఉన్నారు. ఎవరు ఒక్కరు చూసినా ప్రాబ్లం రాదు. ఒక్కరు చూసినా రాదు ఆ ప్రాబ్లం. నలుగురు ఇట్లల్లో ఎవరు చూసినా ప్రాబ్లం అనేది రాదు చూడకపోవడం వల్ల. ఇట్లాంటి 4-5 ఇష్యూస్ ఉన్నాయి మేడం వాటికి సంబంధించి. టీఏ ఎవరు మనం అదే మాట్లాడుతాను ఎందుకు చూసుకోవద్దాను సార్. ఇక్కడ నిలబడిపోయి ఎక్స్ప్లెనేషన్ చెప్పు.
ఎన్ని వచ్చినాయి తెలుసా? 3వ విలేజ్లో వచ్చింది. ఆయన చూస్తుంది, ఆయన నా దగ్గర ఉన్నాడు అప్పటి నుంచి. అదే ఏ ఇయ్యనన్నా కానీ నాన్న ఏ టీఏ చేయలే. ఎవరు రెస్పాన్సిబుల్? ఎవరి పేరు చెప్తే కొంచెం మేమన్నా ప్రభాకర్ అనే వ్యక్తి, ఏపీ అనే వాళ్ళు రెస్పాన్సిబుల్. మనం ఏమంటాం? పంచాయత్ సెక్రటరీ ఎఫ్ఏ చేయకపోతే ఎవరు రెస్పాన్సిబుల్ అంటున్నాం? పిఎస్ రెస్పాన్సిబుల్ అంటున్నాం. టీఏ చేయకపోతే ఇప్పుడు ఎప్పుడైతే ఫీల్డ్ అసిస్టెంట్ లేదో ఎన్ఎంఎంఎస్ ఎవరు తీయాలంటే టీఎస్ఏ. మరి ఇన్ని పనులు నాకు ఇన్ని పనులు నేను నైజా అంతా అంటున్నాను కదా, ఇక్కడ కూడా ఒకవేళ టీఏ ఎక్కడైనా చేయట్లేదు, రావట్లేదు, రెస్పాండింగ్ ఉన్నారు, ఇమ్మీడియట్గా ఎంపీడీ ఒక లెటర్ పెట్టేయాలా, విలేజ్ డివైడ్ చేసి పడేయాలి అంతే. రికవరీ అంటామంటే and amount is remitted in account that will be బయటికి రాదా? ఫోటోగ్రాఫర్ ఇది కాకుండా రండి, ఇది కాకుండా రండి అంటున్నారు. మళ్ళీ ఇంకోటి వచ్చింది. అయిపోయిందా? కట్టకుండా ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీ ఉన్న డబ్బులతో పంచాయతీ సెక్రటరీ వర్క్ ఎగ్జిక్యూట్ చేసి ఫోటో పెట్టి చూపించండి. అర్థమైందా? కట్టకుండా అక్కడ చాలా తక్కువ. న్యూ వర్క్ ఐడి